ప్రభుయేసు క్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు కూడా ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. చక్కగా మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు. అపోస్తల బోధ, సత్యబోధ మీరు వింటూ దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ మీ జీవితంలో దేవాదేవుడు అనేకమైన గొప్ప కార్యాలు, స్వస్థత కార్యాలు వాక్యం ద్వారా జరిగిస్తున్నందుకు ఎంతగానో దేవుని మహిమపరుస్తున్నారు. ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. 91 కీర్తన 11వ చరణం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ మార్గములో ప్రభువు నీకు తోడై ఉండటానికి, నీ మార్గం నిన్ను కాపాడడానికి ఆయన తన దూతలను ఆజ్ఞాపిస్తాడట. పరలోక రాజ్యంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. వారు నిత్యము ప్రభువును స్తుతించడం మాత్రమే కాదు, తన బిడ్డలైనటువంటి ప్రభు బిడ్డలైనటువంటి మనకు దేవుని దూతలు తోడుగా కాచి కాపాడుతున్నటువంటి సైన్యంగా ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నిజంగా దేవుని దూతలు మనల్ని కావలి కాస్తున్నారు. దేవుని దూతలు మనకు తోడుగా ఉంటారు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజంగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారికి తోడుగా దేవాదేవుడు ఒక దూతను పంపించినట్టుగా మనం చూస్తుంటాం. నిజమే, వారిని అగ్నిగుండం నుంచి రక్షించడానికి దేవాదేవుడు తన దూతను పంపించినట్లుగా దేవుని లేఖనాల్లో దానియేలు గ్రంథంలో మనం చూస్తుంటాం. నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను కాపాడడానికి, దేవాదేవుడు నిన్ను రక్షించడానికి, దేవాదేవుడు నీకు తోడుగా ఉండటానికి ఆయన మాత్రమే కాదు, ఆయన దేవదూతలు కూడా, ఆయన దూతలు కూడా నీకు తోడుగా ఉంటున్నాయి. ఈ మాటలు వింటున్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంది. నిజమే కదా. కొన్ని సందర్భాల్లో ఈ భ్రష్టమైన లోకంలో, ఈ చీకటి లోకంలో, అపాయకరమైనటువంటి లోకంలో మనకు భద్రత కావాలండి. మనకు భద్రత కావాలి. ఈరోజున భయంకరమైనటువంటి మరణం మనల్ని కమ్ముకొస్తుంది. సాతానుడు ఎవరిని మింగుదునని గర్జించే సింహలే తిరుగుతున్నాడు. భద్రత లేనిటువంటి దినాల్లో దేవుని భద్రత కావాలి, కాపుదల కావాలి. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అనే మాట మనం చూస్తున్నాం. రక్షింపు నేరకున్నట్లు ఆయన యొక్క చేతులు కొరచు కాలేదు, విన నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదని దేవుని లేఖనం తెలుస్తున్నాయి. ఆయన్ని ప్రేమించేటువంటి వారిని దేవుడు కాపాడుతాడు, తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. యెహోవా భక్తులు కలిగి ఉండటం ద్వారా ఆయన దూతలు వారికి కావలి ఉండి రక్షిస్తారని దేవుని లేఖనం తెలుస్తుంది. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భక్తులు గల వారిని యెహోవా ఆశించును. కాబట్టి నా జీవితంలో అనేక సందర్భాల్లో వివిధ ప్రతికూల పరిస్థితుల్లోకి వెళుతున్నప్పుడు, నిజంగా రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎంతో ప్రతికూల వాతావరణంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని దూతలు కాపాడినట్లుగా నేను ఆ ఎక్స్పీరియన్స్ చేయగలిగానండి. నిజమే, కొన్ని సందర్భాల్లో ప్రమాదంలో ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవాదేవుడు మనం రక్షించేటువంటి వాడు. వ్యాధుల్లో, అపాయాల్లో, మరణాల్లో, నిజంగా కృంగుదల్లో, భయంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తేటువంటి వాడు, తన దూతలను ఆజ్ఞాపించి మనల్ని కాపాడేటువంటి వాడు. ఈరోజు మనం సజీవులు లేక ఉన్నామంటే ఆయన ఉచితమైన కృప. అందును బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పేటువంటి వారికి మనం ఉండాలి. కాబట్టి ఈ వాగ్దానం మీ కొరకే. మీరు భయపడొద్దు, ఆధారపడొద్దు. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. దేవుడు మీ పక్షాన ఉండగా మీకు విరోధి ఎవరు? కాబట్టి ఈ వాగ్దానాన్ని మీరు కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవాదేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చి మిమ్మల్ని స్థిరపరిచి ఆశీర్వదించి మిమ్మల్ని స్వస్థపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతులైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం ద్వారా ప్రభు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రభు, మీ దూతను మాకు కావలిగా పెట్టి మమ్మల్ని రక్షిస్తాను వాగ్దానం చేస్తున్నారు. నిజమే ప్రభు, ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు తండ్రి. మమ్మల్ని రక్షించడానికి పరమును విడిచి లోకానికి వచ్చారు. మమ్మల్ని రక్షించడానికి నిత్యం మా కోసం విజ్ఞాపన చేస్తున్న దేవానికి స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని చూస్తున్నారు, ఎంతమంది ఈ వీడియోని చూస్తున్నారో వారిని దీవించండి, ఆస్వాదించండి, వారి కుటుంబాన్ని దీవించండి. ఈరోజు ఎంతమంది అయితే ప్రభు ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఇప్పుడు ఆయన ప్రమోషన్ల కోసం ఎవరైతే ఆశిస్తున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు యేసు నామములో దీవించబడుదురు గాక. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో తండ్రి వారిని స్వస్థపరచండి. నేను స్వస్థపరిచి యెహోవా నేనే వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చండి. నీ శక్తితో బలముతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటూ, ఈ దినదీవులను మెండుగా ప్రతి ఒక్కరికి ప్రసాదించమని వేడుకుంటూ, యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Have a blessed day in Christ Jesus. కనీ విని ఎరుగని రీతిలో క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో గ్లోబల్ రివైవల్ కన్వెన్షన్ 2024 తేదీలు 2024 అక్టోబర్ 8, 9, 10 తేదీలలో అనగా మంగళ, బుధ, గురు వారములలో. మొదటి సెషన్ ఉదయం 9 గంటలకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటలకు, మూడవ సెషన్ సాయంత్రం 6 గంటలకు. స్థలం SS కన్వెన్షన్ హాల్, PVP మాల్ ఎదురు వీధి, బందర్ రోడ్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమును అందిస్తూ
బహుబలముగా వాడబడుచు కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న దైవజనులు, ఆత్మీయ తండ్రి గారు, అపోస్తలులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు ప్రతి ఒక్కరి కొరకు అభిషిక్త ప్రార్థనలు చేయుదురు. డాక్టర్ జాన్ వెస్లీ గారు మరియు శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు శక్తివంతమైన సందేశాలు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. బిషప్ శామ్యూల్ పట్టా గారు, రెవరెండ్ మాథ్యూస్ వట్టిప్రోలు గారు, రెవరెండ్ డాక్టర్ బెన్నీ ప్రసాద్ గారు, బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు, బిషప్ వి స్టీవెన్ గారు తదితరులు ప్రత్యేక వర్తమానములు అందించెదరు. 100 మంది క్రైస్ట్ టెంపుల్ గాయక బృందంచే అద్భుతమైన స్తుతి ఆరాధన. తెలుగు రాష్ట్రాలలో బహుబలంగా వాడబడుచున్న దైవజనులు, గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమపరిచెదరు. జ్ఞానయుక్తమైన ప్రశ్నోత్తరాల సమయం, చర్చా వేదిక, ఇష్టాగోష్ఠి, సందేహాల నివృత్తి, నాటికలు, మరెన్నో ఇతర కార్యక్రమాలు. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ పాల్ ఇమానియేల్ గారు, శ్రీమతి నిస్సీ పాల్ గారు. కుటుంబాలతో రండి, దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖం నాట్యముగా మార్చబడును. భోజన సదుపాయం కలదు. రిజిస్ట్రేషన్లు చేయించుకొనవలెను. రిజిస్ట్రేషన్ కొరకు మా ఫోన్ నంబర్లను సంప్రదించండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 88258839 మరియు 8886000999. ప్రార్థించండి, పాల్గొనండి.